ఇప్పుడు మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఇప్పటి వరకు నేను దాదాపు ఒక 7.5 లక్షల మందికి బిజినెస్ ప్లాన్ చెప్పిన. ఎంతమంది? ఎక్కువ నెంబరా తక్కువ నెంబరా? చాలా ఎక్కువ నెంబర్, రైట్? పొలిటికల్ లీడర్ గిట్ట తిరుగుతున్నాం మేము అందరం. మా మోటో ఏంది, మా ఇంటెన్షన్ ఏంది అంటే జనాలు జాయిన్ చేయటం కాదు. జనాలకు డబ్బు అవసరం ఉంది, కష్టపడుతుంది, రెడీగా ఉన్నారు, పని చేయడానికి రెడీగా ఉన్నారు, డే అండ్ నైట్ కూడా కష్టపడుతారు. బయట 15,000 20,000 రూపాయలు కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? సార్ నాకు కొంచెం అప్పులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, దీంతో పాటు చేసుకునే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని చాలా మంది అంటారు. ఎస్ ఆర్ నో? అది చెప్పడం కోసం పిలుస్తున్నాం. సార్ తెలుసుకోండి, ఇగో ఇది బిజినెస్, ఇలా డబ్బు వస్తుంది, మనం చేయాల్సిన పని ఇది, ఇగో ఇట్లా మీటింగ్కి రావాలని చెప్పిన తర్వాత ఈ పద్ధతి నాకు నచ్చింది సార్, నేను కూడా చేస్తా అనుకున్న వాళ్ళు చేస్తారు. ఎస్ ఆర్ నో? నేను బలవంతంగా నువ్వు రా సార్ నీకు లచ్చ చెప్పిస్తా, నువ్వు రా సార్ నీకు కారు కొట్టిస్తా అని చెప్పిన అనుకో, నువ్వు వచ్చినావు, వస్తుందా కారు? ఇప్పుడు నేను చెప్తా 6 ఎట్లా కొట్టాలి, 4 ఎట్లా కొట్టాలి, ఏ బాల్ ఎట్లా షాట్ కొట్టాలని చెప్తా. కొట్టాల్సింది ఎవరు? గట్టిగా. బాల్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తావా, సార్ బాల్ వస్తుంది ఎట్లా కొట్టాలని? లేదుగా. కోచ్ ఎక్కడ? గ్రౌండ్ బయటనా క్రీజ్లోనా? గ్రౌండ్ బయట. ఎంతసేపు కోచింగ్ ఇచ్చినా ఇంకొక సెకండ్ అయితే నువ్వు పోతావు అన్న దాకానే చెప్తాడు. చెప్పాలనుకుంటే ఆడాల్సింది మాత్రం ఆయన. ఇంకోటి ఏంటంటే ఆడ కోచింగ్ ఇచ్చినట్టే వస్తాయి ఆ బాల్స్, ఎట్టు వచ్చినా ఆడాల్సిందే. ఇక్కడ కూడా బిజినెస్, ఈ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా చెప్తారు, ఇగో ఇట్లా చేయాలి సార్, నేను ఇట్లా చేసిన, నా ఫ్యామిలీ ఇట్లా ఉండే. ఇప్పుడు సరస్వతి మేడం టెస్ట్ మోని చెప్పింది కదా, అంతకుముందు వీళ్ళందరూ మాట్లాడారు కదా, నా పరిస్థితి ఇలా ఉండే, ఇందులోకి వచ్చిన తర్వాత ఇగో ఇట్లా చేస్తానని చెప్పారు కదా. సేమ్ మీలో ఏమనిపిస్తుంది? నేను నా పరిస్థితి కూడా గట్టినే ఉంది, నేను కూడా చేస్తాను అనిపిస్తే, మేడం మీరు ఇట్లా సక్సెస్ అవుతుంది ఏం చేసిరు అని అడుగుతారు, లేకపోతే నన్ను అడుగుతారు, నేను ఇగో ఇట్లా చేసిన సార్ అని చెప్తే దాన్ని చూసి మీరు కూడా చేస్తారు. అంతేనా? ఇక్కడ అన్నిట్లలో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది మంచిదా మందిని ముంచేదా? అది ప్రాబ్లం. ఒకవేళ మంచిదైతే చేస్తానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక్కడ డౌట్ ఏంది? సార్ ఇట్లాంటి నేను చూసిన ఇంతకుముందు, నేను ఓ దగ్గర 10,000 కట్టి మునినా, ఓ దగ్గర 5,000 కట్టి మునినా, ఓడు 20,000 ఎత్తుకపోయాడు, ఓడు 1,00,000 ఎత్తుకపోయాడు, ఇట్లా ముంచిరు నన్ను. నేనేమంటున్నా అంటే, నువ్వు 10,000 కట్టినావు కదా, ఆడ ఏం చూసి కట్టినావు? బిజినెస్ ప్లాన్ ఎవరైనా చెప్పిరా, లేకపోతే పైసలు వస్తాయంటే నమ్మి కట్టినవా? మీరే కాదు, ఇప్పుడు బయట ఏం చూస్తారు? డబ్బులు వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి? ఈయనకు ఆయనకు వచ్చినాయి, నన్ను కూడా వేసుకోరు నీ కింద, ఇట్లా పోతుంది. నేనేమంటున్నా అంటే, డబ్బులు గంజాయి అమ్మితే కూడా వస్తున్నాయి, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తే కూడా వస్తాయి, చిన్నపిల్లలు తీసుకుపోయి దుబాయ్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా పైసలు వస్తున్నాయి. పైసలు వస్తున్నాయి కాబట్టి ప్రతిదీ మంచిది కాదు. ఇక డబ్బు వస్తుంది కాబట్టి సరస్వతి మేడం 2 లక్షలు వచ్చినాయి, నాకు 5 లక్షలు వచ్చినాయి, సత్యం సార్కి 4 వస్తున్నాయి, కార్లు వచ్చినాయి కాబట్టి బిజినెస్ గొప్పది. నో, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తున్నాయి అది తెలుసుకుందాం. ఆ పని ఒకవేళ నీకు నచ్చింది అనుకో, మీరు కూడా చేయొచ్చు. ఎస్ ఆర్ నో? మంచిగా ఉన్నంత మాత్రం అందరు చేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదుగా. అందుకే మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని అందరిని జాయిన్ చేయటం కాదు. ఇగో సార్ మేము మా పొజిషన్ ఇట్లా ఉండే, మేము ఇట్లా పనిచేసేది ఇంతకుముందు, ఈ బిజినెస్లోకి రావడం వల్ల, దీన్ని అర్థం చేసుకొని కష్టపడటం వల్ల 1 year 2 years 3 years 4 yearsలో ఇగో మా సక్సెస్ స్టోరీ ఇది అని చెప్పడం వెనకాల అంతరార్థం ఏంటంటే, మేము ఏం చేసినామో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి సార్, మేము మీకు ప్రతిపక్షం కాదు, మేము అధికార పక్షం మీరు ప్రతిపక్షం కాదు, మేము కూడా మీకన్నా ముందు ఆ ప్లేస్లో కూర్చున్న వాళ్ళమే, దీన్ని అర్థం చేసుకొని పని చేస్తున్నాం, మిమ్మల్ని అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మన మోటో. ఇప్పుడు చెప్పండి, మేము రైట్ రూట్లో వెళ్తున్నట్టేనా? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు ఇది కాకుండా, సార్ నేను ఆధార్ కార్డు ఇచ్చేసి పాన్ కార్డు ఇచ్చేసి సంవత్సరం తిరిగిలోపు నీకు 1,00,000 ఇప్పిస్తా, ఇది రైట్ రూటేనా? 1,00,000 ఇప్పించేంత సీన్ ఎవరికి లేదు, నాకు కూడా లేదు. క్లియర్గా చెప్తున్నా మీకు. నాకు 1,00,000 ఇప్పించే సీన్ ఉంటే నిజామాబాద్ దాకా ఎందుకు వస్తా? మా ఊళ్ళో మనుషులు లేరా? ఉండరా లేరా? మళ్ళా నేను 1,00,000 ఇప్పిస్తాను రాలా, 1,00,000 రూపాయలు వచ్చే పని ఏంది ఇక్కడ? మనం ఏం చేయాలా? అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఇందాక చెప్పిన కదా, ఇది ముంచేదా మంచిదా? ఇది తెలిస్తే ఒక అడుగు బలంగా వేస్తారు జనాలు. సరే ఇది ముంచేది ఏం లేదు కదా, క్లియర్గా ఉంది, నేను కష్టపడితే డబ్బు వచ్చేది, జనాల్ని మోసం చేసేది లేదు కాబట్టి ఒక అడుగు వేస్తాను చాలా మంది వస్తున్నారు. అందుకని మేము ఏం పట్టుకున్నాం అంటే, ఈ బిజినెస్ని జనాలకు అర్థం చేపియాలా, అర్థమవుతాడు చెప్పాలా, ఇష్టం వచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని డెవలప్ చేస్తూ మనం డెవలప్ అవ్వాలా. ఇది మన మోటో. మేము రైట్ రూట్లోనే ఉన్నామా? ఆ రూట్లోకి మిమ్మల్ని రమ్మని కూడా అడగట్లేదు. ఒకసారి తెలుసుకోండి. బాగుంది అంటే మీటింగ్ అయిపోయినాక, సార్ నాకు ఈ ప్లాన్ నచ్చింది, నేను పని చేస్తా, లేదో 2 రోజులు అయినాక ఆలోచించి చెప్తా సార్, నో ప్రాబ్లం. బలవంతంగా ఇవాళ ఉరుకొచ్చి రేపటికే లచ్చి వస్తుంది, ఎల్లుండి కోటీశ్వరం అయితే సంవత్సరం దిగులోపు ఇంటి ముందర కారు ఉంటుంది, ఇవన్నీ బక్వాస్ మాటలు నమ్మొద్దు. ఎక్కడ ఏం జరగాలన్నా, ఎక్కడ ఏం రావాలన్నా నా లైఫ్కి సంబంధించి నేను పని చేస్తేనే వస్తాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు డబ్బులు అంటే చాలా మందికి ఇష్టం ఉంది సార్, డబ్బులు కావాలని ఉంది. ఈ మేడం అకౌంట్లో నైట్ 10 గంటలకు 10 లక్షల రూపాయలు పడ్డాయి. ఎన్ని? సంతోషపడతా టెన్షన్ పడతా? వినవాళ్లే ఒక్కరు కూడా సంతోషం అనలే. పైసలు అంటే ఇష్టం ఉన్నప్పుడు అప్పులు కట్టుకొని బంగారం కొనుక్కొని సైలెంట్గా ఉండొచ్చు, టెన్షన్ ఎందుకు? ఆ పైసలు మనవి. ఈ గ్యాప్లో తెల్లారంగా పోలీస్ జీప్ వచ్చింది అనుకో ఇంటి ముందర, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్, నిన్ను కాదమ్మా, అదే సార్ నాకేం తెలియదు, అకౌంట్లో పడ్డాయి కానీ నాకు తెలియదు,
అకౌంట్లో పడ్డ సంగతి వాళ్ళు అడగముందే నువ్వు చెప్పి అంత టెన్షన్ పడతావు. ఎస్ ఆర్ నో? పైసలు రావటం కోసం జనాలు పని చేయట్లా సార్, నిజాయితీగా రావాలి. నా పని ఎట్లుండాలంటే మా ఆయన 10 మందికి చెప్పుకుంటట్టు ఉండాలి, నా భార్య పని చేస్తుందని. నా భార్య 10 మందికి చెప్పుకోవాలి మా ఆయన పని చేస్తుందని. నా పిల్లలు స్కూల్లో చదివే పిల్లల్ని టీచర్ వచ్చి అమ్మ మీ నాన్న ఏం చేస్తాడు, మీ పేరెంట్స్ ఏం చేస్తాడు అంటే వాడు గల్లా ఎగరేసుకొని గర్వంగా చెప్పే పని చేయాలా. దానికి 10 రూపాయలు వచ్చినా మంచిదే, 10 కోట్లు వచ్చినా మంచిదే. ఎస్ సార్ నువ్వు మీరు ఒక మాట చెప్పండి. పైసలు వస్తే హ్యాపీగా ఉంటుంది సార్, డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా మంది మాట్లాడుతున్నారు. సింగిల్ క్వశ్చన్ అడతా, కేసీఆర్ దగ్గర పైసలు ఉన్నాయా లేవా? గట్టిగా. సంతోషం, మనశ్శాంతి. కేటీఆర్ దగ్గర పైసలు ఉన్నాయా లేవా? మనశ్శాంతి. రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయా లేవా? మనశ్శాంతి. ఎందుకు? ఆయనకి ఎప్పుడు ఊసిపోద్దో భయం, ఇప్పుడు ఎప్పుడు వస్తుందో భయం. అవునా కదా? నేను ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకించట్లా, వాళ్ళని తిట్టట్లా. నా పాయింట్ ఏంటంటే డబ్బులు మనశ్శాంతిని సంతోషాన్ని కొనుక్కోలేవు. ఇప్పుడు ఈ మార్గంలో సంపాదిస్తున్నటువంటి మాకు చాలా మనశ్శాంతి ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి మార్గాన్ని, ఇదే ఒకటే ఉందని నేను చెప్పట్లా, ఇట్లాంటి మార్గం నువ్వు ఎంచుకుంటే ఎవరిని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏడానికి ఎవడు వస్తాడో, ఎప్పుడు రైడ్ జరుగుతుందో, ఎవడు వేసుకపోతారో తెలియనటువంటి టెన్షన్ బతికి వేస్ట్. ఎస్ఆర్ నువ్వు ఇక్కడికి వచ్చిన చాలా మంది నాతో చెప్పిన మాట ఏంటంటే, బ్రాబో నాకు ఇలా బాగా నచ్చింది ఏంటంటే టెన్షన్ లేదురా. మనం ఇట్లాంటి పెద్ద మనుషులు వచ్చి చెప్పేది నాతో, అరే ఇలా టెన్షన్ లేదురా, మనం ఇంకొని ముంచేయలేదు, మనం మునిగేయలేదు, చాలా సింపుల్గా ఉంది బిజినెస్ అని చెప్పి వాళ్ళు చెప్తే నాకు ఇంకా బలం వచ్చింది. కరెక్టే కదా పెద్దోళ్ళు చెప్పిందని చెప్పి. అందుకే మిమ్మల్ని ఏం కోరుతున్నా అంటే జాయిన్ అవ్వండి, లక్షలు వస్తాయి. నో, ముందు అర్థం చేసుకోండి. నేను చెప్పే మాటలో అబద్ధం ఉంటే క్వశ్చన్ చేయండి. నాకంటే అనుభవజ్ఞులు, విఘ్నులు, విజ్ఞానవంతులు, బాగా చదువుకున్న తెలివికల్లోళ్ళు, నాకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు, జీవితాన్ని నాకన్నా ముందు 20-30 సంవత్సరాలు చూసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళందరి ముందర నేను ప్రామిస్ చేస్తున్నా, నోరు తెరిచి ఇప్పటిదాకా నేను బిజినెస్ సంబంధించి అబద్ధం ఆడలేదు, ఫ్యూచర్లో అబద్ధం ఆడను. ఉన్నది లేనట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అరచేతిలో వైకుంఠం ఉంది. ఒక్క నొక్కు నొక్కితే జీవితం మొత్తం బయటపడతట్టుంది. ఎస్ ఆర్ నో? అందుకే ఒకసారి బిజినెస్ని అర్థం చేసుకోండి, ఒరిజినల్ కాన్సెప్ట్ ఏందో తెలుసుకోండి. బాగుంది అని మీ మనసుకు అనిపిస్తే పని చేద్దాం. రెడీయా? గట్టిగా మాట్లాడాలి. రెడీయా? సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటుంది. రాచకొండ అనే ఏరియా ఉంటుంది. మంచాల్ మండల్, ఇబ్రాహీంపట్నం తాలూకా. ఇబ్రాహీంపట్నం అనేది కాన్స్టిట్యున్సీ. మా ఊరు పేరు ఆరుట్ల. రైట్? ఈ బిజినెస్లోకి నేను రాకముందు 2010 నుంచి 2021 దాకా నేను ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేసిన. నిజామాబాద్ కూడా నేను బ్యాగ్ పట్టుకొని వచ్చిన. నేను నా కెరీర్ స్టార్ట్ అయిందే నిజామాబాద్లో. దేవి లాడ్జ్ ఐడియా ఉందా? దేవి లాడ్జ్ కింద మోహన్ రావు అని ఒక ఆయన ఉంటాడు, అన్నం పెడతాడు ఆయన దగ్గర బోధిని ఈ ఏరియాలో పనిచేసిన నేను 2-3 రోజులు. రైట్? అయితే నిజామాబాద్లో 4500 శాలరీకి నేను జాబ్ స్టార్ట్ చేసిన. అక్కడే ఒక 2013లో ప్రమోషన్ వచ్చింది, 2017లో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. మొదటిసారి ప్రమోషన్ వచ్చినప్పుడు జీతం 25,000, రెండోసారి ప్రమోషన్ వచ్చినప్పుడు జీతం 50,000. అప్పుడు తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్గా ఉన్న 50,000 రూపాయల శాలరీ వస్తుంది. ఇంకో 20-30,000 కొంచెం కష్టపడితే ఇన్సెంటివ్ కూడా వస్తుంది. ఈ టైం వరకు రెండో ఆదాయం మీద నేను ఫోకస్ పెట్టలేదు. కాకపోతే పెద్దవాళ్ళు కొంచెం నాతో పాటు సోపతి పెద్దోళ్ళు ఉండేది. ఊళ్ళో భజనలు చేసే బ్యాచ్. మనం గుళ్ళల్లో భజనలు ఎవరు చేస్తారు? ఇప్పుడు పోరగాళ్ళు చేస్తారా పెద్దోళ్ళ? మనకు కొంచెం మధ్యలో కొట్టేది ఎక్కువ అలవాటు కాబట్టి వాళ్ళు ఎమ్మడి జర్నీ చేయడం వల్ల వాళ్ళు చెప్పేది, తమ్ముడు నువ్వు ఒకటే దాని మీద డిపెండ్ అయినవరా, అట్లా చేయొద్దు బిడ్డ, నేను కూడా ఒకటే పని చేసి ఆగమైనరా, అది చేసుకుంటే ఆదివారం నాడు ఇంకేమైనా చెయ్యి. నేనేమనేదంటే దొరికేది ఆదివారం ఇంటికాడ కూడా చెప్తామని నేను అనేది. వాళ్ళు అనుభవంతో చెప్తారు, మనకు అప్పుడు అర్థమై సావదు. మన దరిద్రం ఏంటంటే పెద్దోళ్ళకి చాదస్తాం అనుకుంటాం. అది చాదస్తాం కాదు, పెద్దోళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళ జీవితాన్ని ఆల్రెడీ చాలా యాంగిల్లో చూసి ఉంటారు, ఆ అనుభవంతో చెప్తారు. కానీ ఈ చెవులకు పోయి సావదు. అప్పుడు మనం మళ్ళీ అనుభవం వచ్చినాక ఏం చెప్తాం అంటే, నా అనుభవంతో చెప్తున్నాను పీక మాట్లాడతాం. అప్పుడు నీ అనుభవంతో నువ్వు చెప్పిన నువ్వు అయితే, ఆగమైన నువ్వు అయితే, నీ పెద్దోళ్ళు చెప్పి నువ్వు వినాలి కదా ఫస్ట్. ఎస్ ఆర్ నో? నాతోటి మా వాళ్ళు ఏం చెప్పేది, తమ్ముడు నువ్వు బాగానే ఉన్నారా, శనివారం నాడు మంచిగా భజన కాడికి వస్తున్నావు, బాగుపడే లక్షణాలు చాలా ఉన్నాయి, కష్టపడుతున్నావు, కానీ ఒక్క ఉద్యోగం చాలా డేంజర్ రా, ఇంకేమన్నా చేయి బిడ్డ, వ్యవసాయం చేసినా పర్లేదు కానీ ఇంకేమన్నా చేయాలి. ఎట్లుండాలంటే నీ జాబు పోయే టైం వచ్చినప్పుడు ఇంకొక ఆదాయం నీ చేతులు ఉంటే కనీసం తిండి కానీ వెళ్తుందని చెప్పేవాళ్ళు. నా జాబ్ ఎందుకు పోతుంది అని మన మాట. నేను ఎట్లా అనుకున్నా అంటే, ఎంతమంది మంతెన సత్యనారాయణలు వచ్చినా జనాలు అడవైన గడ్డి తినక మానరు, ఎంత మంచి ఫుడ్ తినమని చెప్పినా. ఎస్ ఆర్ నో? ఎంత మంచి అడ్డమైన గడ్డి తింటే అడ్డమైన రోగాలు రాక మానాయి. అడ్డమైన రోగాలు వస్తే దవాఖానకు రావాలి, దవాఖానకు వస్తే డాక్టర్ శాటభారతం రాస్తాడు, ఆ రాసిన దాన్ని మెడికల్ షాప్లో కొనాలి, మెడికల్ షాప్కి ఇచ్చేది నేనే. అంటే నాకు నా జాబుకు డోకా ఏమనేది నా దోస్తులు, నా ఫ్రెండ్స్, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అంతా ఏమన్నది, సైదులు ఏమన్నా జరిగితే నువ్వు చచ్చిపోతే ముఖం మీద చెప్తే ఫీల్ అవుతాం కదా, ఇట్లా అంటారు. ఏమన్నా జరిగితే నాకేమైంది, నాకేం జరుగుతున్నట్టు లైట్ తీసుకొని ఉన్నా. లాక్డౌన్ వచ్చింది, ఏం జరిగింది? నాకేం జరగలే, నేను అట్నే ఉన్నా గుండ్రాయి లెక్క. నా జీతం 50,000 నుంచి 15,000 పడిపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్పండి,
భిక్షగాడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా, నెలకు 10,000 సంపాదించోడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా? వినబడలే. ఏమి బిచ్చగానికి ఇన్కమ్ జీరో కదా, ఆ రిస్క్లో ఉండాలి కదా, అడక తింటోడు కదా రిస్క్లో ఉండాల్సింది. ఎందుకు అంటే బిచ్చపోనికి ఈఎంఐ లేదు, ఇంటి రెంట్ లేదు, కరెంటు బిల్లు లేదు, పెండం లేదు, కాబట్టి పీకిలాట లేదు. సరే మన అదృష్టం బాగుండి ఆ పొజిషన్లో లేం, దేవుని దయ వల్ల. వాళ్ళని కూడా ఏం తక్కువ అంచనా వేస్తలేండి, వాళ్ళ కేటగిరీ వాళ్ళది. ఒక మాట చెప్పండి, నెలకు 10,000 సంపాదిస్తాడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా, నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా? అగో జీతం పెరిగితే రిస్క్ తగ్గాలి కదా మీ లెక్క ప్రకారం. బాస్ దగ్గర చేతులు కట్టుకొని అడుగుతాం, సార్ దసరా బోనస్ ఇవ్వవా, ఈ సంవత్సరం జీతం పెంచవా అంటే అర్థమైంది. జీతం పెరిగితే కొంచెం మంచిగా అయితేనే కదా. మరి రిస్క్ అంటారు మీరు. ఎందుకు రిస్క్ అంటే 10,000 సంపాదిస్తానికి ఖర్చులు 10,000 తగ్గట్టు ఉంటాయి. 20,000 సంపాదిస్తానికి 50,000లోనికి ₹1,00,000 అంటే ఎంత చెట్టుకు ముందే చెప్పారు మనోళ్ళు. మనం ఇనిసావం కదా. 100లో 98 మంది పరిస్థితి ఇదే. ఒక ఇద్దరు ఇట్లాంటి సీనియర్స్ ముందలుండి నేర్పిస్తారు వాళ్ళ కొడుకులకు. అంటే బిడ్డ నేను ఆల్రెడీ జీవితాన్ని ఇట్లా చూసినరా, డబ్బులు ఎక్కువ ఆగం చేయక బిడ్డ, ఇట్లా ఖర్చు పెట్టుకొని నేర్పించినటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు జర బయట పడతారు. మిగతా 98 మంది అంతా నాలాంటి ఊదులు బ్యాచ్, రైట్. ఇట్లా జీతం వస్తుంది, చూసుకున్న లోపు వెళ్ళిపోతుంది. అమ్మ తోడు ఎంతమంది నెలకు ఏటీఎంలో పెట్టి పైసలు తీస్తారు సార్? ఏటీఎం చూస్తురా, అల్లకెళ్ళి వస్తున్నాయి, అల్లకెళ్ళి పోతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే. మహేష్ బాబు రోజు 10 సార్లు చెప్తుండు థ్యాంక్ యూ అని. కేసార్నో ఇట్లా ఉన్న పరిస్థితుల ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైంది ఏంటి? 10,000 రూపాయలని 10,000 తగ్గట్టు ఉంటాయి, ₹1,00,000 ఖర్చులు ₹1,00,000 తగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 10,000 రూపాయల జీతగానికి ఒక 6 నెలలు జీతం రాకపోతే అప్పు ఎంత అవుతుంది? ఎంత? 6 పదుల ₹1,00,000 జీతగానికి 2 నెలల జీతం రాకపోతే అప్పు ఎంత అవుతుంది? ఈయనకి ₹1,00,000 జీతం ఉందా, ఇంట్రెస్ట్ తక్కువ తీసుకుంటారా బయట? సేమ్ కదా. ఇగో ఇది రిస్క్. అంటే ఇండియాలో మాత్రమే ఒకటే జాబ్ మీద డిపెండ్ అయ్యేటటువంటి సంస్కృతి ఏర్పాటు చేసుకున్నాం. మనం చదువుపిచ్చి ఏం చేస్తారంటే మంచి జాబ్ హోల్డర్ని తయారు చేస్తారు. జాబులు ఇస్తోని కాదు, బాగా కష్టపడి వేరే వంది అడుగుతూ తయారు చేస్తారు. A+B² అని చెప్పి 3 గంటలకు లేసి చదువుకున్నాను నేను. A+B². ఇప్పుడు అది ఎందుకు నేర్చుకున్నానో నాకు అర్థమవుతలేదు. దానికి ఎంత ఏడొస్తాయిరా పైసలు, ఇది ఏడ చెప్పాలంటే ఎవరు చెప్తారండి నాకు. సైన్ తీటా, కాస్ తీటా, ఆన్ తీటా, ఇన్ తీటా అని నేర్పించారు. ఇప్పుడు ఏ ఫార్ములాకు జీతం లేదు. నేను చదివిన చదువుకు నాకున్న గోల్కు ఇప్పుడు చేసే పనికి సంబంధమే లేదు. 2వ క్లాస్లో పోయి పిల్లగాని అడుగు ఏమవుతావు అంటే IAS IPS అంటాడు. అదే 5వ క్లాస్ దాటగానే ఏదో అని ఫిక్స్ అవుతాడు, IAS అంటాడు. జర 10వ క్లాస్ వచ్చింది అనుకో, సార్ పక్కా గ్రూప్ జాబ్ కొడతా అంటాడు. ఇంటర్మీడియట్ రాగానే గవర్నమెంట్ జాబ్ గ్యారెంటీ అంటాడు. డిగ్రీ రాగానే ఏదైనా ఒకటి చేస్తా, గోల్స్ అన్ని మొత్తం గోల్మాల అయిపోతాయి. కేవలం పెళ్లి చేసుకొని పిల్లం పిల్లలు పోషిస్తానికి ఏదో పని చేసుకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారు నా లెక్క. ఏసార్ను 2వ క్లాస్లో గోల్స్ గుర్తు చేసుకొని నవ్వొచ్చి పాడైతుంది, నేను అప్పుడు ఈ గోల్ పెట్టుకున్నా అని చెప్పి. అవునా కదా? రీజను చదువు చెడ్డది కాదు, చదువు తప్పు కాదు. మనకు చదువు చెప్పినప్పుడు ఏ రోజు కూడా ఒక్క టీచర్ అన్న స్టేజ్ మీదకి వచ్చి బిడ్డ నువ్వు ఏం చదువుకున్నా ఆఖరికి నీ పోరాటం పైసల గురించేరా, డబ్బు మీద కూడా జరంత ఫోకస్ చేస్తావు అని చెప్పలే మనకు. ఇంకో విషయం చెప్పనా, MPC తీసుకుంటే గ్రేట్ అంటారా, CEC తీసుకుంటే గ్రేట్ అంటారా? కానీ సినిమా అంత ఎన్నుంది, మన బతుకు మొత్తం CECలే ఉంది. ఎస్ఆర్నో చిన్నప్పుడు CEC అను, ఐఎమ్ MPC ఏం చేయాలి నువ్వు? ఓ మాట చెప్పు. చదువుకుంటప్పుడు మా దోస్తులో క్వశ్చన్ అడిగేది, మీరేమనుకుంటారు ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్ని పోయినారా అని అడుగుతారు. అవునా? మా దోస్తులో మేము మాట్లాడుకున్నాం ఏమైనా వెళ్ళినా అయిరా అని. అది మా బ్యాచ్. అయినా మేము పీకుడుగాలం అయినట్టు MPC తీసుకున్నాం. MPCలో లెక్కలు వేయాలి. లెక్కలు ఎందుకు వేయాలో మాకు తెలియదు, వేయాలి అంతే. లెక్కలు వేస్తే పైసలు వస్తాయి, ఫ్యూచర్లో జాబ్ వస్తుంది, ఇంజనీర్ అవుతావు. ఎవడు ఇంజనీర్ కాదు నా క్లాస్మేట్స్. ఓడు సెంటరింగ్ పని చేస్తుండు, ఓడు బోర్ పని మీద పోతుండు, ఓడు ఊళ్ళో బర్ర కాస్తుండు. ఎవరు ఖరాబ్ కాలే, బాగుపడరు. కానీ వాళ్ళు చదివిన చదువుకు ఇప్పుడు చేసే పనికి సంబంధమే. నా బతుకు కూడా అంతే. చదువుకోవడానికి మస్తు కష్టపడ్డాం, తెల్లందాక పొద్దున్నాక చదువుకున్నాం. కానీ ఈ చదువుకు ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నాం, ఏం లేదు ఫ్యూచరు. 200 జాబులు పడితే 2 లక్షల మంది అప్లై చేసి గిబ్బ కొట్టుకుంటారా సెంటర్ల కాడ. కోచింగ్ సెంటర్లకు పెట్టిన డబ్బులతోటి 4-5 నెలలు జీతాలే వస్తాయి ఇంటికాడ. ఎస్ఆర్నో ఇదంతా క్లమ్జీగా ఉందని మనకు తెలియక ఎవరు ఏం చెప్పినా వినలే. రెండో ఆదాయం ఏం చెప్పకుండా ఇంటర్వ్యూకి పోయినాం, జాబ్ వచ్చింది, ప్రైవేట్ జాబ్ చేసినాం. 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 వేసిన గొంగడ అన్యం. 4,500 వచ్చినప్పుడు నేను బ్యాచులర్ని. అప్పుడు నా బతుకు ఎట్లుందో, 50,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు నాకు 2 పిల్లలు. అప్పుడు గట్టి ఉంది, అంగి సైజు పెరిగింది, ఎంటికలు జరిగితే ఎలాగైనా గట్టి. జీతం వస్తుంది పోతుంది. నేనేమనుకుంటున్నా,
ఈ నెల మారుతుంది, దసరా వెళ్తే మారుతుంది, దీపాలు వెళ్తే ఇరగదీస్తా, ఇంకో సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తే మారుస్తా, ఏం మారదు. జీతగాని జీవితం ఎట్లుంటుంది అంటే, జల్లెడ తెలుసా మీకు? జల్లెడ. యు ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ, యు ఆర్ ఆల్ ఫ్రమ్ ఉగాండా. జల్లెడ అంటే దేర్ ఈజ్ ఐరన్ ప్లేట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ తూట్స్, చాలా తూట్లు ఉంటాయి దానికి. జల్లెడ పట్టేది, బియ్యం పట్టే జల్లెడ. ఐడియా ఉందా? ఆ జల్లెడ తీసుకుపోయి నల్ల కింద పెట్టి నల్ల ఆన్ చేసి కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తారు, జాబ్ వేస్తాడు. ఇక నింతది, ఇవాళ నింతది, రేపు నింతది, గంట అది నిండదు, నీకెంతది? ఎస్ ఆర్ నో? ఉద్యోగం చేస్తాడు ఎవడన్నా కోటీశ్వరుడు కాగా చూసినవా? దీనికి కారణం పేదరికం కాదు, మనకు డబ్బు లేకపోవడం కాదు, డబ్బు సంపాదించాలనే ఆలోచన రాకపోవడం. మీరు ఎప్పుడన్నా బెంచ్ కార్ మీద వెనకంగా నన్ను చూసి ఎడవకరా అని రాయంగా చూసినావా? బెంచ్ కార్ మీద నీ ఏడుపే నా ఎదుగుదల అని బెంచ్ కార్ వెనకంగా చూసినావా? ఏడుంటది ఇవన్నీ? లారీ మీద, ఆటోల మీద, మన కార్ల మీద. నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసి కొన్నా అని రాస్తాడు ఒక ఆయన. ఈ అప్పుల భాగవతం ప్రపంచం మొత్తం చెప్తున్నాడు. ఓహో, ఈ అప్పులలో ఉండి నీకు అప్పు ఇవ్వద్దని. ఇది పేదరికం కాదు సార్, మైండ్ సెట్. మన మనసులో ఎదగాలని. ఇంకా దరిద్రం ఏంటంటే, మన సినిమాలు ఏముండే? రావు గోపాల్ రావు సినిమాల్లో విలనా హీరోనా? చిరంజీవి ఆ సినిమాల హీరో ధనవంతుడా పేదోడా? హీరో పేదోడు, విలను ధనవంతుడు. పెద్ద డూప్లెక్స్ హౌస్ ఉంటది, ఎర్రటి మెట్లు ఉంటాయి. రావు గోపాల్ రావు దాని మీకెళ్ళి దిగి వస్తుంటాడు. అలా కూతురు వచ్చి డాడీ అని అంటది. అలా కూతురికి ఈయన లైన్ వేస్తాడు, పెళ్లి చేసుకోడు. ఇది సినిమా. అన్ని సినిమాలు గిట్టే పాడైతాయి. ఎస్ ఆర్ నో? మనకి ఏం నేర్పించారంటే, రావు గోపాల్ రావు ధనవంతుడు, డబ్బు ఉన్నాడు అంటే మన మైండ్లో ఏం పెట్టరు? ధనవంతులంతా బేకారుగాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళంతా బేకారుగాళ్ళు, ధనవంతులంతా చెడ్డోళ్ళే, పేదవాడు అంటే మంచోడు, తువాలు వేసుకొని బొట్టు పెట్టుకొని దుర్రు అన్నాడు మంచోడు. చంటి, ఖైదీ నెంబర్ 786 ఇవేం చెప్పారు మనకు? పేదవాళ్ళందరూ మంచోళ్ళు, ధనవంతులంతా చెడ్డోళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు మొత్తం బేకారుగాళ్ళని మైండ్లో సెట్ చేసిన తర్వాత పైసలు సంపాదించాలని ఆలోచన నీకెందుకు వస్తుంది చెప్పు? బొండబెట్టి నేను అంతే. మనం ఇంకేం నేర్పించింది మనకు? పరిగెత్తి పాలు తాగొద్దు, నిలబడి నీళ్ళు తాగాలి. ఎందుకు? పరిగెత్తి పాలు తాగితే ఏమవుతుంది? కంటేశ్వర దాకా ఉరికితే 1/2 లీటర్ పాలు ఇస్తారంటే నేను ఉరికి తాగి వస్తా, దాంట్లో నొప్పే ఉంది? మంచం ఉన్నందుకే కాలు మరుచుకో, సాపుకొని బొంత కప్పుది ఏమవుతుంది? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మన రావు గోపాల్ రావు ఫ్యాన్సా, చిరంజీవి ఫ్యాన్సా? రావు గోపాల్ రావు బిల్డింగ్లు ఉంటాడు, బంగ్లాల. చిరంజీవి ఏడు ఉంటాడు సినిమాల? గుడిచెల. మనం ఏడు ఉండాలి? మన ధమాకేడ పెట్టాలి? గుడిచెల్లే ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు సినిమాలు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు సినిమాలు చూడండి, లక్కీ భాస్కర్ కానీ. ఇప్పుడు డబ్బు సంపాదించడం చాలా ఇంపార్టెంట్ అనే సినిమాలు ఇప్పుడు వచ్చినాయి. ఎస్ ఆర్ నో? నీకు జరిగిన అవమానానికి కేవలం ఇంటి పేరు లేకుండా నేను అవమానించినందుకు చదువును పక్కన పెట్టి డబ్బు సంపాదిస్తారు, స్మగ్లింగ్ చేసైనా పర్లేదు. పుష్ప. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, డబ్బు చాలా ఇంపార్టెంట్, నిజాయితీగా డబ్బు సంపాదించడం ఇంకా ఇంపార్టెంట్ అనే సినిమాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు చిన్నగా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇప్పుడు పిల్లలకు కూడా చదువుకునే పాఠ్య పుస్తకాలలో కూడా చిన్నగా బిజినెస్ గురించి మాట్లాడతారు. సిఈసి ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలిసింది, ఎకనామిక్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు తెలిసింది. అప్పుడు సిఈసి తీసుకున్నాడు బేకార్గాడు అన్నట్టాడు, ఆడు ఏం రాక తీసుకున్నట్టు మన దృష్టిలో. ఎంపీసీ తీసుకున్నాడు మొత్తం కడలు కడతాడు పోయాడు సెంటరింగ్ పల్ల. చూడరు మీరు, ఎంపీసీ తీసుకున్నాడు మొత్తం. నా క్లాస్మేట్స్ అంతా సెంటరింగ్ పని చేస్తారు సార్. మరి నా క్లాస్మేట్ కట్టెట్టుకుంటుంది. నాకు మాట చెప్పు, ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్ రాసి మెడికల్ సీట్ వచ్చింది, డాక్టర్ అయ్యిండు. ఏం చేయాలి ఆయన? డాక్టర్ పని చేయాలి. దేని గురించి? గట్టిగా చెప్పుర్రి. ఇంకా బాగా చదువుకుని డాక్టర్ అయ్యిండు, మళ్ళీ ఏం చేయాలి? డబ్బు గురించి. ఆయన ఎంసెట్ రాసిండు, ఇంజనీర్ అయ్యిండు, బిల్డింగ్లు కడుతుండు. ఆయన ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండు. ఆయన ఏం చేయాలి? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి సెంటరింగ్ పని చేసిండు. ఆడేం చేయాలి? ఈ విషయం ఏదో ముందే చెప్తే ఈ రూట్ నేను వెళ్ళాలని లేదో నాకు తెలుస్తుండే కదా. అందరినీ A+B² నేర్పిస్తుంది, అందరికీ నేర్పిస్తుంది. ఎవరు నేర్చుకోవాలి A+B² అంటే ఇంజనీర్. ఎవరు నేర్చుకోవాలి సైన్ తీటా కాస్ తీటా అంటే రేపు పొద్దుగాల సాఫ్ట్వేర్ అవ్వాల్సినోడు. ఎస్ ఆర్ నో? సార్ నేను పాటలు పాడాలనుకుంటా సార్, నా గొంతు బాగుందంటే నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉందా అన్నట్టు భోషికగాలు. డిగ్రీకి గొంతుకు సంబంధం ఏంటి సార్? నేను ఏళ్ళ మీద డాన్స్ చేస్తా, కాళ్ళ మీద నిలబడి డాన్స్ చేస్తా, నా డాన్స్ చాలా బాగుంటుందో చూడు సార్ అంటే డిగ్రీ అయింది అనేది సర్టిఫికేట్ ఉంటుంది లోపలికి. ఇది మన దేశం. ఈడ ఏం ప్రిపేర్ చేసింది అంటే, జాబ్ చేస్తానుకో ఒక కూలీ లెక్క ప్రిపేర్ చేసి తిరుగుతావు. 1 తారీఖు 30 తారీఖు, 1 తారీఖు 30 తారీఖు కథ. ఇది తిరిగి 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 మైండ్లో ఏముంటుంది తెలుసా? ఏహే బెంచ్ కార్ మన తోటి కాదురా, ఆల్టో 800 కొనుక్కుంటే గ్రేట్ మనం, అది కూడా సెకండ్ హ్యాండ్. నీ దమాకే ఆల్టో మీద పెట్టినాక బెంచ్ ఎప్పుడు వస్తుంది? పోనీ మాట చెప్పు నాకు. టీవీ చూసుకుంటూ కూర్చుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎస్ ఆర్ నో? టీవీలో ఏ రోజన్నా బెంచ్ కార్ యాడ్ చూసినావా? అడ్వర్టైజ్మెంట్ బెంచ్ కార్లు వస్తుందా? ఏమొస్తుంది? ఆల్టో, టాటా, మారుతి సుజుకి ఈ ఎందుకు వస్తాయి? నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు, ఎప్పుడు బెంచ్ కార్ కొనలేడు కాబట్టి అది చూపెట్టాడు వాళ్ళకు. ఎస్ ఆర్ నో? పైసల గురించి నాకు తెలిసి పెద్దవాళ్ళ దగ్గర కూర్చోండి సార్, 10 నిమిషాలు కూర్చొని మొత్తం అర్థమైపోతుంది సినిమా.
మన దరిద్రం ఏంటంటే ఇంట్లో కూర్చుంటాం. మనం ఇంట్లో కూర్చుంటే మనకి ఏం తెలుస్తుంది, బయట వాడు ఎగిలిస్తాడు, మనం ఎగిలిస్తాం. అనుకో లైక్ షేర్ కొడితే కథ మన జీవితం ఆనే అయిపోతుంది. నేను ఇది నా లైఫ్లో జరిగిన సినిమా మీకు చెప్తా. ఎగ్జాక్ట్గా జాబ్ వచ్చి జీవితం సంకనాయకపోయి 50,000 జీతం పోయి రోడ్డు మీద పడ్డదాకా ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయం నాకు ఎవరు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలా. జీవితం మొత్తం రోడ్డు మీదకి వచ్చినాక పెద్దోళ్ళతో కొంచెం మాట్లాడుతుంటే అప్పుడు చెప్తారు, నీకు అప్పుడు చెప్పిన విన్నవారా, రెండో ఆదాయం చాలా ఇంపార్టెంట్ అని చెప్తే విన్నవారా. నాకు రెండో ఆదాయం అప్పటికే క్రియేట్ అయ్యింది నాకు తెలియకుండా. ఏందా రెండో ఆదాయం అంటే, మా నాయన మా అమ్మ ఊళ్ళో వ్యవసాయం చేస్తారు. నాన్న కూరగాయలు ఎక్కువ పండిస్తాడు. ఆ కూరగాయలు అమ్మ సాయంత్రం పూట అమ్ముతుంది. ఈ అమ్మిన కూరగాయల డబ్బులే నన్ను నా కుటుంబాన్ని లాక్డౌన్ టైంలో సాధినాయి. ఒకవేళ నాది వ్యవసాయ కుటుంబం కాకపోయినా, నా తల్లిదండ్రులు వ్యవసాయం చేయకపోయినా, వాళ్ళు ఒకవేళ భూమి మీద లేకపోయినా నేను ఖచ్చితంగా ఉండకపోయి సార్ భూమి మీద. అది నా పరిస్థితి. ఇప్పుడు మీకేం చెప్తున్నా అంటే, రారి వెస్సీల పైసలు ఉన్నాయి, నో. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పటికిప్పుడు నా కుటుంబంలో వచ్చే నెల జీతం, భర్త కానీ భార్య కానీ కొడుకు కానీ ఎవరన్నా కానీ వాళ్ళు సంపాదించే నెల జీతం కనుక ఆన్ ది స్పాట్ జీరో అయితే నా భవిష్యత్ ఏంది అనుకో. నేను ముఖం మీద అనలేను, నువ్వు చచ్చిపోతే ఎట్ట సార్ అని చెప్పలేను, నువ్వు ఫీల్ అవుతావు అట్లా అనొద్దని చెప్తున్నా. ఇన్ కేస్ జీతం ఆగిపోయే ఛాన్స్ ఉందా లేదా? నువ్వు చచ్చిపోతాను అంటాను కానీ జీతం ఆగిపోయే అవకాశం ఉందా లేదా? సడన్గా నీ బాస్ ఇంట్లో వండుకోండి, బెడ్ మీద పండుకొని ఫ్యాన్ దిక్క చూసుకుంటా, సైదులు కూడా నాకు అవసరం అంటావా అనుకో. ఒక్క సంతకం పెడితే నీ బతుకు రోడ్డు మీద పడుతుంది. లేదు నీకే కోపం వచ్చి నీ పిల్లలతో లొల్లి పెట్టుకొని ఫస్ట్ స్టేషన్లో ఒక్క మెయిల్ పెట్టావు అనుకో, నీ బతుకు రోడ్డు మీద. సంపాదించే ఒక వ్యక్తి రోడ్డు మీద పడితే వాడు ఒక్కడు పడతారా, వాని కుటుంబం మొత్తం పడుతుందా? నేనే లైవ్ ఎగ్జాంపుల్ మీకు. అండ్ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, నా జీవితం రోడ్డు మీదకి రావడానికి లాక్డౌన్ కారణం కాదు, కరోనా అంతకంటే కాదు, చైనా వాళ్ళు అంతకంటే కాదు, భారత ప్రధానమంత్రి మోడీ గారు అంతకంటే కారణం కాదు, కేసీఆర్ కాదు, పోలీసులు కాదు. ఎవరు కారణం అంటే, అన్నీ బాగున్నప్పుడు నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి ఇట్లా చేయి బిడ్డ, ఇగో ఇన్సూరెన్స్ చేయరా, రియల్ ఎస్టేట్ చేయరా, ఇంకోటి చేయరా, ఆదివారం నాడు వ్యవసాయం అని నేర్చుకోరా, ఇంకో పని చేసుకోవచ్చు అని చెప్తే దాని మీద ఫోకస్ కూడా పెట్టినటువంటి దౌర్భాగ్యపు నా మైండ్ సెట్ది కారణం. రెండో ఆదాయం ఎంత ఇంపార్టెంట్ అంటే, కేవలం కూరగాయలు, కొత్తిమీర, పుంటి కూర ఇవి అమ్మితే వచ్చిన డబ్బులతోటి పిల్లలను సాధిన నేను లాక్డౌన్లో. మా నాయనకు అప్పుడు నేను ఏం చెప్పను కూడా చెప్పలే, మీరు ఇట్లా చేయబట్టి ఇప్పుడు ఇది నాయన లేకపోతే నాగమైపోతాను చెప్పు కూడా చెప్పను. నాకు అర్థం చేసుకున్నాను రెండో ఆదాయం ఖచ్చితంగా ఉండాలి. ఆ టైంలో లాక్డౌన్లో నా మైండ్ సెట్ ఎట్లా ఆలోచిస్తుందంటే, వాళ్ళు ఏం చెప్పారు నా ఫ్రెండ్స్, సైదులు ఏమైనా అయితే ఏమైంది, ఇప్పుడు ఏం కాలే, ఈ గుండ్రాయికి ఏం కాలే, ఇది ఉన్నప్పుడే బతుకు తిరగబడిపోయింది. నేను బతికున్నప్పుడే నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఇన్ కేస్ దేవుడు ఒకసారి పిలిచిండు అనుకో, సైదులో మీద మీటింగ్ ఉంది రారా అంటే పిలవంగానే పోవాలన్నా, జరాగు జడేసుకొని వస్తా అంటారా, ఐబ్రోస్ కట్ చేయించుకొని వస్తా అంటారా? లేదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఎస్పెషల్లీ మగవాళ్ళు, పెళ్ళైన మగవాళ్ళు. సార్ ఒక 10 రోజులు బయటికి వెళ్తారు అనుకోండి, భార్యకు చెప్పి వెళ్తారు అనుకోండి, భార్య ఖర్చులకు ఎంత ఇచ్చిపోతారు 10 రోజులు పోతే? మీరు ఆగరా, అదురు జర కొత్త వాళ్ళని మాట్లాడినారు, మీకు నా భాగవతం అంతా తెలిసే కదా. సార్ చెప్పండి, నేను ఇప్పుడు వచ్చి క్వశ్చన్ చేస్తున్నా సార్, మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఎంతో ఉంది చెప్పురి. 5,000 ఇచ్చిపోతారు, 10 రోజులు పోతే, నెల రోజులు పోతే 10,000 ఇస్తారు, అవునా? మొత్తానికే పోయేటప్పుడు ఎంత ఇచ్చిపోతారు? నేను అడిగింది జోకా కాదుగా, ఆలోచించు ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు పోయేటప్పుడు మీ భార్యకి చెప్తావు బంగారం అని చెప్పి మాట్లాడి అన్ని చింతకాయ తొక్కు, జీడిపప్పు ఇవన్నీ జోక్ కాదు, చాలా ప్రేమతోటి చెప్పి అన్ని చదువుకొని మూట కట్టుకొని నీ భార్యతోటి ఏమంటారు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకుంటూ పోతావు, అవునా? రేపు పొద్దుగాల పోయేటప్పుడు జీడిపప్పులు ఉండయి, బాదం పప్పులు ఉండయి, నీకే పప్పులు గతి ఉండే వెళ్ళిపోతావు. అప్పుడు కింద ఉన్న భార్య పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను నవ్వేది మీకు జోక్ అనిపిస్తే నవ్వండి, బట్ అర్థం చేసుకోండి. ఇది నా గురువు గారు నన్ను అడిగిండు. నేను తాళం చేయి పట్టుకొని తిప్పుడు అలవాటు మన కీ చైన్లో, తిప్పుకుంటా మా సార్ దగ్గరికి పోయినా. ఆయన అడిగిండు, అరే 10 రోజులు పోతే ఎంత ఇస్తారు అంటే, గురుగారు చెప్పినట్టు 5,000 అని చెప్పిన. నెల రోజులు పోతే ఎంత ఇస్తారు అంటే 10,000, మొత్తానికి పోతే. అప్పుడు ఆగింది, అప్పుడు జైలు వేసుకుని ఇప్పటిదాకా తిప్పలేను దాన్ని. నాకు ఆ కీ చైన్ చాలా నేర్పించింది ఆ రోజు. మొత్తానికే పోతానని నాకు ముందే తెలీదు. నేను 10 రోజులు పోతానని నాకు ముందే తెలుసు కాబట్టి 10 రోజుల ముందే నా భార్యను ప్రిపేర్ చేసిన. 10 డేస్ బయటికి వెళ్తాను అని చెప్పి అన్ని ప్రిపేర్ చేసుకొని మూట కట్టుకొని ఇందాక చెప్పినట్టు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ప్రేమతో వెళ్ళిపోయినా. నా భార్య కూడా ఫుల్ హ్యాపీ. పోయేటప్పుడు చెప్పిపోతలేవు కాబట్టి ఏం చేసిపోతున్నావు? నేను చెప్పేది తెలంగాణకి ఏమి ఇస్తున్నావు, దేశానికి ఏమి ఇస్తున్నావు, ప్రపంచానికి, అవన్నీ పక్కకు పెట్టు. ముందు నీ పిల్లల గురించి చెప్పు, నాకు లేదు పిల్లల గురించి చెప్పు, మీ అమ్మ నాన్న గురించి చెప్పు. ఇఫ్ యు ఆర్ ఏ బ్యాచులర్, ఈ టైంకే చచ్చిపోవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఇట్లా పుట్టుకుని వెళ్ళిపోతుంది, నడుచుకుంటూ పోతే చచ్చిపోతారు జనాలు. చాలామంది అంటారు సార్ బలంగా ఉండాలి, దృఢంగా ఉంటే చాలా రోజులు బతారు, ఆరోగ్యంగా ఉంటాను. పునీత్ రాజ్ కుమార్ దృఢంగా లేడు,
పొద్దున్న లేస్తే 8 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు, జిమ్ చేసుకుంటే పుట్టుకు అన్నాడు ఆయన. ఎసార్ను ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేది తెలియదు. కాబట్టి రెండో ఇన్కమ్ కాదు, ఇంకా 4-5 ఇన్కమ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది నాకు లాక్డౌన్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు ఇది పరిచయం చేసిండు. అమ్మ ఏం పేరు, దీని పేరు